మనకి భైరవుడు శివస్వరూపం అని తెలుసు, కానీ అందులో మీకు అష్టభైరవులు తెలుసా? తెలీదు శివుడా భక్తి మార్గం అన్న పాటలో కూడా వీళ్ళ ప్రస్తావన ఉంటుంది. అసితాంగ భైరవుడు తూర్పు దిశ పరిపాలకుడు, ప్రత్యేకమైన ఖడ్గాన్ని అలాగే ఇతర ఆయుధాలని ధరించి ఉంటాడు. ఇతని వాహనం హంస. ఈయన ప్రశాంతంగా కనిపించే శక్తివంతమైన దేవుడు. ఈ సృష్టి సారం, స్వచ్ఛత అలాగే ప్రాణశక్తి యొక్క స్వభావాన్ని సూచిస్తూ ఉంటాడు. జీవం ప్రారంభం అవడానికి, సృష్టి సామరస్యాన్ని కొనసాగించడానికి అవసరమైన సృజనాత్మకత శక్తిని ప్రసాదిస్తూ ఉంటాడనమాట. రూరు భైరవుడు ఆగ్నేయ దిశా పరిపాలకుడు. జపమాల, పుస్తకం, వీణ అలాగే ఖట్వాంగం కలిగి ఉంటాడు. వాహనం ఎద్దు. ఈయన జ్ఞానం అలాగే కళలకు సంరక్షకుడు అనమాట. సృజనాత్మకత, మేధోవృద్ధిని ప్రేరేపిస్తూ ఉంటాడు. విద్య, కళ, జ్ఞాన మార్గాల వైపుగా నడిపించే అధిదేవుడు అనమాట. చండభైరవుడు దక్షిణ దిశా పరిపాలకుడు. ఢమరుకం, త్రిశూలం, ఖట్వాంగం అలాగే ఖడ్గం కలిగి ఉంటాడు. వాహనం నెమలి. ఈయన బలం మరియు పరాక్రమాన్ని వ్యక్తీకరిస్తూ ఉంటాడు. భక్తుల్ని శత్రువుల నుండి రక్షించి వారిని ధర్మ మార్గం వైపుగా నడిపిస్తూ ఉంటాడు. ధైర్యం, స్థితప్రజ్ఞత అలాగే మన లోపల లేదా బయట ఉన్న శత్రువులపై విజయం సాధించడానికి ఈయన పూజిస్తూ ఉంటారనమాట. క్రోధ భైరవుడు నైరుతి దిశకు పరిపాలకుడు. సోలం, ఢమరకం, కవచం అలాగే ఖడ్గం కూడా ధరించి ఉంటాడు. వాహనం గ్రద్ద. దైవిక రౌద్రత్వానికి స్వరూపమైన, చెడుని నాశనం చేయడానికి అలాగే ధర్మాన్ని నిలబెట్టడానికి శక్తినిస్తూ ఉంటాడు. ఈయన కోపం ధర్మబద్ధమైంది. గురువులను రక్షించడంతో పాటు శత్రు నిర్మూలన కూడా ఈయన ప్రతీకగా నిలుస్తాడు. ఉన్మత్త భైరవుడు పశ్చిమ దిశకు పాలకుడు అనమాట. డమరుకం, పాసం, శూలం అలాగే కపాలం కలిగి ఉంటాడు. వాహనం గుర్రం. ఈయన దైవీక పారవస్యానికి, ఆనందానికి ప్రతిరూపం. భక్తి, ధ్యానం తద్వారా సాధించిన అతీంద్రియ శక్తులకి ఈయన మూర్తి స్వరూపం. ఈయన భక్తులకి ఆధ్యాత్మిక సాధన నుండి పొందే ఆనందాన్ని మరింత కోరుకునేలా ప్రేరేపిస్తూ ఉంటాడు. కపాల భైరవుడు వాయువ్య దిశ పాలకుడు అనమాట. వాహనం ఏనుగు. ఈయన కూడా ఢమరకం, పాసం, శూలం అలాగే కపాలం కలిగి ఉంటాడు. ఈయన పవిత్ర ఆచారాలను రక్షించేవాడు. మన ఆరాధనల్లో క్రమశిక్షణ అలాగే స్వచ్ఛతను కాపాడుకోవడం తాలూకు ప్రాముఖ్యతని తీర్మానించేవాడు అనమాట. భీషణ భైరవుడు ఉత్తర దిశకు పరిపాలకుడు. త్రిశూలం, ఢమరుకం, ఖట్వాంగం అలాగే గంట కలిగి ఉంటాడనమాట. వాహనం సింహం. భయంకరుడే కానీ కరుణామయుడు కూడా. ఈయన భక్తుల భయాల నుండి ఓదార్పునిచ్చి వారికి సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాడు. విశ్వాసంతో వాటిని అధిగమించడానికి శక్తిని కూడా ప్రసాదిస్తూ ఉంటాడనమాట. సంహార భైరవుడు ఈశాన్యానికి పరిపాలకుడు. ఖడ్గం, ఖట్వాంగం, పాసం అలాగే ఢమరుకంతో ఉంటాడనమాట. వాహనం శునకం. ఈయన అజ్ఞానం, చెడు అలాగే బంధాల నుండి విముక్తి పొందేలా చేస్తాడు. అలాగే భక్తులకి మోక్ష మార్గం చూపిస్తూ ఉంటాడనమాట. నచ్చిందా? అయితే వెంటనే మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇది ఫార్వర్డ్ చేయండి. అలాగే మొదటిసారి నా రీల్ చూస్తున్నట్టయితే ఫాలో కొట్టడం మాత్రం మర్చిపోద్దు. అలాగే కాంతార చాప్టర్ 1 బ్రేక్ డౌన్ కూడా రాబోతోంది. యూట్యూబ్ లింక్ అయితే బయోలో ఉంది. వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ అయిపోండి.